అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ ఎడ్యుకేషన్ ఆల్రౌండర్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఏంది, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఏంది, అదేవిధంగా రెసిడెంట్ సర్టిఫికేట్ ఏందని కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి కూడా అసలు దేనికి ఉపయోగపడతాయి, అదేవిధంగా మరి సర్టిఫికేట్స్ మీ దగ్గర లేకపోతే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అని కూడా స్టెప్ బై స్టెప్ అనమాట కంప్లీట్ డీటెయిల్స్ అయితే వివరించబోతాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా యొక్క 3 సర్టిఫికేట్ అయితే మెయింటైన్ చేయాలి. మరి ఇక 3 సర్టిఫికేట్ వల్ల ఉపయోగాలు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ కొత్త వచ్చిన వారైతే వెంటనే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా నేను వచ్చి మీకు స్టెప్ బై స్టెప్ అనమాట ఇక 3 సర్టిఫికేట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందిస్తూ ఉంటాను ఈ వీడియోలో. ఓకే, టాపిక్లోకి వచ్చేసినట్లయితే మరి ఇక్కడ ఏదైతే మెయిన్గా అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకే, వాట్ ఈజ్ ఇన్కమ్ సర్టిఫికేట్? ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి అనమాట మనకి ఇక్కడ పేరెంట్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది స్టూడెంట్కి అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అప్లికేషన్ కావచ్చు, స్కాలర్షిప్ అప్లికేషన్ కావచ్చు, అదేవిధంగా మీకు సంబంధించిన ఇతర ఎంసెట్ అప్లికేషన్ కావచ్చు, ఎనీ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ కావచ్చు అనమాట. మీరు ఏమైనా అప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు, క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు, అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు అనమాట. ఓకే, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మెయిన్ అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ రోల్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నథింగ్ బట్ మీ పేరెంట్ ఎంత సంపాదిస్తుడు సంవత్సరానికి అట్లా ఒక సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్ అనమాట. ఓకే, ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దీన్ని బేస్ చేసుకుని మీకు ఇన్ కేస్ మీరు ఎంసెట్ అప్లై చేసినా, ఎనీ అదర్ సంబంధించిన కొన్ని కోర్సెస్కి అప్లై చేసినా కానీ దాన్ని బట్టి మీకు సీట్ అలొకేట్ అవుతుంది, ఫీ రింబర్స్మెంట్ ఇట్లా వస్తాయి అనమాట. ఓకే, తర్వాత వాట్ ఈస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి అనమాట మీకు సంబంధించిన మీ కులం ఏం కులం అనమాట, మీ క్యాస్ట్ ఏ క్యాస్ట్, మీరు రెడ్డీసా, మీరు ముద్రాజా, మీరు యాదవ్సా, దీనికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఓకే, అట్లా అంటే మీ కులాన్ని గుర్తించడానికి, మీ క్యాస్ట్ గుర్తించడానికి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇన్ కేసు అప్లికేషన్ చేసినప్పుడు మీరు ఏ క్యాస్ట్ అడుగుతారు, మీరు బీసీ అంటారు. బీసీ అన్నాక మీరు బీసీ ఏ క్యాస్ట్ తెలియదు కదా, మీరు బీసీడీ అన్నారు అనుకోండి, మరి బీసీడీ ముద్రాజ్ ఇట్లా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ప్రూఫ్ ఆఫ్ అనమాట, మీది ఏ క్యాస్ట్ అని చెప్పడానికి ఒక ప్రూఫ్ సర్టిఫికేట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అనమాట రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. రెసిడెన్స్ సర్టిఫికేట్ నథింగ్ బట్టే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ విలేజ్ ఏంటి, మీ మండలం ఏంటి అని కూడా ఈ యొక్క సర్టిఫికేట్ అనమాట. దీన్ని మనము రెసిడెన్స్ సర్టిఫికేట్ మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, మరి యొక్క 3 సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఈ 3 సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే మనం మీ సేవలో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా అప్లికేషన్ కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఈ యొక్క 3 సర్టిఫికేట్ మనం అప్లికేషన్ చేసుకుంటున్నమాట మీకు సంబంధించినటువంటి 10th మేము కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు 10th కన్నా బిలో క్లాస్ అయితే మీకు సంబంధించినటువంటి బోనఫైడ్ కావాల్సి ఉంటుంది, 10th మేము కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ప్రీవియస్గా మీ యొక్క బ్రదర్ కానీ సిస్టర్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే ప్రీవియస్ అనమాట, మీ అన్నలు ఉంటారు కదా, అన్నలు కానీ అక్కలు కానీ ఆ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేసు అవన్నీ ఏం లేవు, ఫ్రెష్గా అప్లికేషన్ చేస్తున్నామంటే అక్కడ మీ సేవలో మీకు ఒక ఫామ్ ఇస్తారనమాట. ఆ ఫామ్లో అన్నీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఏంది అవన్నీ ఫిల్అప్ చేయాలి, మీ పేరు అన్ని ఫిల్అప్ చేసి మీకు ఎంత ఇన్కమ్ వస్తుందని కూడా అక్కడ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ మొత్తం ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసిన తర్వాత మీరైతే మీకు మీసో వాళ్ళని అప్లై చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా మీకు మీసో వాళ్ళనే ప్రాసెస్ ఉంటుందన్నమాట. మీకు మీసో అతన్ని అన్ని చెప్తాడు, అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత అక్కడ ఇస్తారు, తను అప్లై చేస్తాడు. అప్లై చేసిన తర్వాత మీద కొంత అమౌంట్ కట్టేసిన తర్వాత మీకు టోటల్గా 3 రిసిప్ట్లు వస్తాయి అనమాట. ఈ 3 రిసిప్ట్లు అదేవిధంగా ఇక 3 అప్లికేషన్ ఫామ్స్ మనం తీసుకుపోయి ఏడ అప్లోడ్ చేయాలంటే, ఏడ సబ్మిట్ చేయాలంటే మనకు మండల ఆఫీస్ అనమాట, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా మనకు. ఓకే, ఆఫీస్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేసు మీరు సబ్మిట్ చేయకపోయినా మీ సేవ అయితేనే సబ్మిట్ చేస్తారనమాట. ఓకే, ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకి విత్ ఇన్ 1 or 2 వీక్స్లో మీకు సర్టిఫికేట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. మీరు ఎక్కడైతే మీ సేవలో అప్లై చేశారో అదే మీ సేవలో మీకు అయితే ఇక 3 సర్టిఫికేట్ అయితే మనకు ప్రింట్అవుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ కీలక పాత్ర ఏంటి 3 సర్టిఫికేట్లు అంటే ఏదైనా ఎడ్యుకేషన్కి మనం అప్లికేషన్ చేసుకున్నా, స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకున్నా, దేనికి అప్లికేషన్ చేసుకున్నా స్టూడెంట్కి సంబంధించిన ఈ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అనమాట. అందరూ కూడా ఇంకేదైనా లేకపోతే అప్లికేషన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వబోతా ఉన్నారు. ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ లైక్ ఏ విధంగా అంటే పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్ కావచ్చు, అదేవిధంగా టీఆర్జేసీ సెట్ ఎగ్జామినేషన్ కావచ్చు, అదేవిధంగా మీరు ఇంటర్ అయిపోయిందంటే డిగ్రీ కోసం దోస్ అప్లికేషన్ కావచ్చు, తర్వాత ఎంసెట్ అప్లికేషన్ కావచ్చు, ఇలా అన్ని అప్లికేషన్కు ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకపోతే అప్లికేషన్ చేసుకోండి. నేను చెప్పే ప్రాసెస్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీకు ఇన్ కేసు మీకు రిగార్డింగ్ దిస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్స్లో కామెంట్ తెలియండి, మీకు వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.